శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి కొబ్బరారం చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఇదిగోండి, ఒక కొబ్బరికాయ ఇలా మిక్సీ పట్టుకుని తురుము చేసుకున్నానండి. దానికి కావాల్సినవి ఇగో పోపు దినుసులండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు కలుపుకుని ఇలా ఒక పోపు కింద పెట్టుకున్నానండి. కావాల్సినవి వేసుకోవచ్చు. ఒక ఆనియన్స్, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి పెట్టానండి. 2-3 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం చింతపండు కూడా మనం ఇలా రసం తీసి పెట్టుకున్నానండి. కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ కొంచెం చింతపండు రసంలో వేసుకోవచ్చండి, టేస్ట్ వస్తుంది. అదండి చూడండి. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కొన్ని పోపులు వేసుకుందాం. పోపులు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు కొంచెం పోపులు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. చూడండి ఎగుతున్నాయి పోపులు. తొందరగానే అయిపోద్దండి. కొబ్బరారం చాలా బాగుంటుందండి. పోపులు వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసాను కదా, వేగుతున్నాయండి. అల్లం, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసానండి. అల్లం వేసుకుని అవసరం లేదండి, పొరపాటున అల్లం అన్నాను. వేగుతున్నాయి చూడండి. ఈ పోపులు వేగితే మనం ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు కూడా సాల్ట్ వేసుకోవాలండి. ఏంటంటే ఉప్పు అయితే కొంచెం కరగదు, సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. వేగుతున్నాయి కదా, కొంచెం పసుపు కూడా వేసేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాం. ఎక్కువ వేసుకో అవసరం లేదు, ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వచ్చేస్తుందండి. ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు చింతపండు రసం వేసేస్తుంది. చింతపండు రసం వేసుకుంటాం కదా, ఇవన్నీ మగ్గుతున్నాయి. మనకి కొంచెం పంచదార కూడా టేస్ట్ కోసం వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ వేసుకోవసం లేదు, ఎక్కువ వేసుకుంటే తీపి వాసన, తీపి ఎక్కువైపోతుంది. కొబ్బరికాయ తురుము కూడా వేసేసాను. కొబ్బరారం బాగుంటుందండి. ఇంకా పూర్వం రోజుల్లో అయితే కొబ్బరారం అని చెప్పి పెళ్ళిళ్ళు కూడా చేసేవారు, ఇప్పుడు లేదు, మానేశారు. కొబ్బరారం చాలా బాగుంటుందండి. ఇలాగ కొబ్బరారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన లేదు. ఈజీగా అయిపోతుంది కొబ్బరారం. చూడండి వేగుతుంది కదా కొబ్బరారం. కొబ్బరారం చాలా బాగుంటుందండి. కొబ్బరారం అంటే దేవుడి కొబ్బరికైనా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయినా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుందో కొబ్బరారం. ఇలా చేసుకుని చూడండి, ఎవరైనా సరే తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది టేస్ట్. ఎక్కువ వేగడం అవసరం లేదు. కట్టేస్తానండి. అయిపోయిందండి. ఇప్పుడు కట్టేస్తున్నాను, తీస్తున్నాను. చూడండి బౌల్లో తీసుకుందాం. కొబ్బరారం చాలా బాగా వచ్చింది. ఈజీగా అయిపోయింది. కొబ్బరారం చాలా ఈజీగా అయిపోద్దండి.
కొబ్బరి ఇష్టంగా తింటారు కూడా అండి పిల్లలు, ఇలా పెడితే ఎవరైనా తింటారు. కలుపుకోవచ్చు, ఏదన్నా చారులో కానీ ఎందులో అయినా కూడా నంచుకోవచ్చు. చూడండి కొబ్బరి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వీడియో ముగిస్తున్నానండి. కొబ్బరి చాలా బాగుందండి.